దేవా గనుడైన మా ప్రభువు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుడు మా కొరకు సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రం. నాయన మీ గ్రంథంలో నుండి మీ వాక్కులు మేము వినటానికి మీరు కృప చూయించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎవరెవరైతే జూమ్ లో జాయిన్ అయ్యారో వారందరూ చక్కగా దీవెన ఆశీర్వాదం మేలు పొందడానికి మీరు కృప చూయించమని మీ దీవుని గల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. కనికరించండి, తర్జుమా చేసి విషయం సహాయం దయచేయమని మీరు మహిమని యేసయ్య పుణ్య నామములోని స్తుతించి తరగతిని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Start. Yes, brother. Can start. Okay. By the grace of God, once again, we could come around and listen to the word of God. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇలాగ జూమ్ లో జాయిన్ అయ్యి దేవుని వాక్యం వినడానికి ప్రభులు వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Today I am supposed to take Romans 6. వాస్తవంగా మనం రోమపత్రిక 6వ అధ్యాయాన్ని తీసుకోవాలి. Romans 6 to 8 is actually one topic. వాస్తవంగా రోమపత్రిక 6వ అధ్యాయం నుండి 8వ వచనం వరకు ఒకే ఒక అంశం ఉంది. We saw chapter 1 to 5 is one building. 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు ఒక కట్టడాన్ని మనం గమనించాం. That is the court of justification, because I said both is justification. అంటే నీతిమంతులుగా తీర్చబడే కట్టడం అని మనం గమనించుకోవాలి. Second is 6 to 8 is actually speaks of sanctification. 6వ అధ్యాయం మొదలుకొని 8వ అధ్యాయం వరకు పవిత్రీకరించబడటం అనేది మనం గమనిస్తాం. Last week, I think last week there was no class. Last week when we started, we touched upon Romans 6. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం గత వారం కాకుండా అంతకుముందు వారం 6వ అధ్యాయం ప్రారంభించాం పరిశుద్ధపరచబడే విషయాన్ని. Today, instead of teaching Romans 6, I am going to tell a story and finish the class. ఒక కథతో ప్రారంభించి మనం ఈ తరగతిని మనం తర్వాత ముగించుకుందాం. The story is so much dear to me. ఈ కథ అనేది నాకు చాలా ప్రియమైనదిగా ఉంది. We'll start the class. ఓకే, మనం తరగతి ప్రారంభిద్దాం. The story is story about pencil. ఈ కథ ఏంటంటే పెన్సిల్ గురించి కథ. You must have, all of you have seen pencil, I know that. పెన్సిల్ మీరు అందరూ చూసుంటారు, నాకు తెలుసు ఆ విషయాన్ని. You can see the pencil on your screen now. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు పెన్సిల్ కూడా చూడొచ్చు ప్రస్తుతం. It's a thing which is made for a purpose. ఇది పెన్సిల్ అనేది ఒక ఉద్దేశం కొరకు తయారు చేయబడింది. Why pencil is made? ఎందుకు పెన్సిల్ తయారు చేయబడింది? For writing, for drawing, for such things. ఇప్పుడు ఏదైనా బొమ్మలు వేయటానికి కానీ రాయటానికి కానీ దాని అందుకొరకే తయారు చేయబడింది. Pencil is actually created for a purpose. పెన్సిల్ అనేది ఒక పని కొరకు ఉద్దేశించబడి తయారు చేయబడింది. It's not created without a purpose, no. It is created with a purpose to write or to draw pictures. అది సృష్టించబడింది ఎందుకనంటే ఉద్దేశం లేదు దాన్ని తయారు చేయడంలో. దాన్ని తయారు చేయడం ఉద్దేశం ఉంది, అందుకే దాన్ని తయారు చేశారు. So you must understand, God has created everything. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రతిదాన్ని సృష్టించాడు. We don't create anything without purpose. అంటే ఏ పని తయారు చేయబడలేదు. If we make a thing, we have a purpose for that. Same way, if God make a thing, He definitely has a purpose for it. మనం కూడా ఏదైనా తయారు చేస్తే ఏదో ఒక పని కొరకు వాడతాం. అట్లానే దేవుడు కూడా ఏదైనా ఒకటి తయారు చేసేంటే దాని కొరకు ఒక పని ఉన్నది, నియమం అనేది ఉంది. So you must understand, God created everything. So you and me are actually created by God, and God has created us with a purpose. That purpose is very much important to us.
కనుక దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశం కొరకు సృష్టించాడు. కనుక ఆ ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలం. We know pencil, but it can be useful only when it is in the master's hand. ఈ పెన్సిల్ అనేది యజమానుడు చేతిలో ఉన్నంతసేపు అది వాడబట్టడానికి అవకాశం ఉంది. If it's not held by a hand, it will be just lying there as a useless thing. ఎందుకంటే ఆ చేతిలో రాకుండా ఉంటే అది నిష్ప్రయోజనంగా పక్కన పడి ఉంటుంది. It will be simply lying there. You cannot write, not draw. Just a pencil lying there, no much use. ఎందుకంటే అక్కడ పక్కన పడేస్తుంటే అది పటం వేయటానికి కానీ వ్రాయబట్టడానికి కానీ ఏం పనికిరాదు, ఉపయోగకరం లేకుండా ప్రక్కన ఉంటుంది అది. Same way, when we are in the hand of the Lord, we are useful, otherwise we are just useless. అదే పద్ధతిలో మనం గమనిస్తే మనం కూడా దేవుని చేతిలో గాని మనం ఉంటే అది ఉపయోగకరంగా మనల్ని వాడుకుంటాడు, లేకుంటే నిష్ప్రయోజనంగా పక్కన ఉన్న పెన్సిల్ లాగానే అయిపోతాం ఆయన చేతిలో లేకపోతే. So dear brethren, allow yourself to be held in the Lord's hand, otherwise you are waste. దయచేసి దేవుని చేతిలో వాడబడే ఆ పెన్సిల్ వలె ఉంటే అది ప్రయోజనం కానీ కనుక అలాగూ అప్పగించుకోవటం ఎంతైనా మంచిది యజమానుడి చేతిలోకి. Till the time the master holds you, you are waste, because Lord has said, you cannot do anything without me. ప్రభు చెప్పాడు, నా యొక్క సమయం నా ప్రమేయం లేకుండా మీరేమి చేయలేరని ప్రభు కూడా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆయన చేతులకు మనం అప్పగించుకుందాం. Without me, you cannot do anything. But Paul said, with Christ, I can do everything. పౌలు గారు చెప్పాడు, పౌలు గారు చెప్పిన మాట ఏమంటే, క్రీస్తు ప్రభు వారితో ఉంటే నేను ఏమైనా చేయగలను అని అన్నాడు. కానీ వాక్యం చెప్పేది కూడా అంతే. So you must understand one thing very clearly. If you are in the hand of the Lord, you are going to be a useful person. If you are not helped by the master, you are waste. Your life is just waste. ఒక యజమానుని చేతిలో అర్హమైన పాత్రగా పెన్సిల్ ఉంటే ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ యజమాను చేతిలో కానీ ఆ పాత్ర లేక పెన్సిల్ కానీ ఆ పాత్రగా కానీ నేను లేకపోతే నిరుపయోగం, నిష్ప్రయోజనంగా పక్కన పడి ఉంటాం. అది Every pencil is always, it will remain safe in the hands of the master. మాస్టర్ చేతిలో ఉన్నంతసేపు ఆ పెన్సిల్ కి భద్రత ఉంది. Same way, when the master holds you, dear brethren, let me tell you, you are safe on his hand, in his hands. ఎప్పుడైతే ప్రియమైన సోదరులారా ఆయన చేతిలో మనం ఉంటామో మనకు కూడా భద్రత ఉంది, క్షేమం. The songwriter goes like this: safe in the arms of Jesus, safe on his gentle breast. We will dwell there safely because we are held by him. ప్రభుల వారి చేతులకు అప్పగించుకుంటే ఆ ప్రభుల వారి చేతుల్లో మనకి సురక్షిత భద్రత ఉంది. కనుక ఆయన హృదయాన్ని ఆనుకొని మనం చేతుల్లో ఆధారపడదామని ఆ చక్కని కీర్తనకారుడు రాశాడు. Dear brother, let me tell you, if you hand off your life to the Lord, you are going to be safe and you will not be suffering any harm. అంటే నీవు ఆయన చేతుల్లో ఉంటే నీకు ఎలాంటి హాని జరగదు, ఎలాంటి కీడు జరగదు, ప్రయోజనం ఉంటుంది. Can you see this picture? This picture is actually a pencil and a cutter or rather sharpener. ఇక్కడ మనం పెన్సిల్ షార్పనర్ ఉంటుంది, అంటే పెన్సిల్ ముక్కు చెక్కుకోవటానికి అది బొమ్మ చూసారు కదా మీరు. This sharpener sometimes the master uses. Every master has to use the sharpener. ప్రతి యజమాని కూడా ఈ షార్పనర్ అంటే పెన్సిల్ పదులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. Because without the sharpener, the pencil is just a waste. షార్పనర్ లేకపోతే అంటే పదులు పెట్టే ఆ వస్తువు లేకపోతే ఆ పెన్సిల్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. The sharpening of the pencil is a very painful thing for the pencil, but master has to use it because it has to be useful, rather profitable to the master.
ఆ యజమానుడికి ఆ పెన్సిల్ ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండాలంటే ఆయన ద్వారా మాత్రమే ఆ పదును చేయబడతా ఉంది. కానీ ఆ పెన్సిల్కి ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది కూడా ఉంటుంది అందులో. Dear brethren, you will experience painful sharpening in time to time, once in a while. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మా యజమానుల చేతిలో ఆ పెన్సిల్ వల్లే షార్పనర్లుగా ఎలాగూ తయారు చేయబడతాం, మనం కూడా ఒకానొక సమయంలో అలాగున ఆ ఇబ్బందులు వెళ్ళిపోతా ఉంటాం. I experienced the sharpening in my life in 2010. 2010లో నా జీవితంలో అలాగూ పదును చేయబట్టం అనేది నేను అనుభవించాను. It was a very terrible experience. అది చాలా భయానకమైన అనుభవం. Let me tell you, when you are in the sharpener, remember you are being sharpened, but it is done by the master. ఎప్పుడైతే పదును చేయబడతా ఉందో ఆ పెన్సిల్, అది యజమానుల ద్వారా మాత్రమే, యజమాని చేతి ద్వారా మాత్రమే ఆ పెన్సిల్కు పదును చేయబడుతుంది అనేది మనం గుర్తించుకోవాలి. The sharpening of the pencil is a very delicate action of the master. He looks into it, how much it has come, how much point is it breaking. He will make sure no lid will break, no lead will break. If no point is broken, it is so sharpened correctly. It's a delicate act of the master. ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ లోపల రాయబడే ఆ పెన్సిల్, ఆ కొన, ఆ ముక్కు ఎంతవరకు రావాలో, అది నష్టం కాకుండా అది ఎంతవరకు అది షార్పును చేయబడాలో, లేకుంటే ఆ పెన్సిల్ తీసేయాలో, ఆ ముక్కు వేస్ట్ కాకుండా ఉండేది అంతవరకు దాన్ని చూస్తానే దాన్ని చెక్కుతూ ఉంటాడు. After sharpening, you will be used more mightily by your master. ఎప్పుడైతే ఈ పదును చేయబడుద్దో ఆ పెన్సిల్, అప్పుడు మాత్రమే అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా యజమానుడి చేతిలో వాడబట్టడానికి అవకాశం ఉంది ఆ పెన్సిల్ కి. Remember that when you are sharpened, you are going to get a promotion in your life. ఎప్పుడైతే పదును చేయబట్టడానికి అది ఆ మరక అప్పగించబడుద్దో, తర్వాత అది రెండంతలుగా వాడబట్టడానికి అది అర్హమైన పాత్రగా, లేకుంటే అర్హమైన రీతిలో యజమాని చేతిలో వాడబడుతుంది. Either promoted to glory, dead and promote. You'll be sleeping with the Lord. You'll promoted to glory. It can be that. It's a promotion. To be present with the Lord is a promotion. Or sometimes you will be elevated to another realm like me in my case. అంటే ఒకవేళ ప్రమోటెడ్ అంటే మనం విశ్రాంతి తీసుకుని ప్రభుతో అనుమతించాడు అనుకోండి, ప్రభుతో సదాకాలం ఉండటానికి వెళ్ళిపోతాం. ఒకవేళ అలా కాకపోయినా ఈ భూలోకంలో ఉన్నతమైన స్థాయిలో ప్రభువుల వారు మనల్ని హెచ్చిస్తాడు. Anyway, if you are in the sharpener, remember you are going to get a promotion either to glory or to a higher position in this world, whichever it is. అంటే ఎప్పుడైనా నీవు ఈ పదులు చేయబడే అనుభవంలోకి వెళ్తున్నావంటే, ఒకవేళ ప్రభుత్వం ఉండడానికి నువ్వు వెళ్ళిపోనన్నా వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఈ భూలోకంలో ఉన్నతమైన స్థితికి ప్రభు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు. That's why James has said like this, blessed are the person whom God who's undergoing the troubles, persecutions. ఎప్పుడైతే శ్రమల గుండా ఎవరైతే వెళ్తారో వారు ధన్యులు అని యాకోబు తన పత్రికలో రాశాడు. You'll be definitely given a promotion, either promotion to glory or promotion to a higher realm in this world. అంటే ఒకవేళ అలాగూ పదులు చేయబడే ఆ దశలో ఒక్కోసారి ప్రభు దగ్గరికైనా మనం వెళ్ళిపోవచ్చు, అదొకటి. ఒకవేళ అట్లా వెళ్ళకపోతే ఈ భూలోకములో ఉన్న జీవితంలో ఉన్నతమైన స్థాయికి ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. Anyway, both are promotions. There is no problem at all. రెండు ఉన్నతమైన స్థాయికి ప్రభు రప్పించాయని మనం గుర్తించుతాం. Sometimes in your life the sharpening may be because of failures. కొన్నిసార్లు మనం ఓడిపోయిన కారణాన్ని బట్టి ఆ పదుల్లోకి దేవుడు అనుమతిస్తాడు. Failure in studies, failure in finance,
failure in family, failure in the church. Many times you must experience failures. అంటే మన జీవితంలో, సంఘ జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆర్థికంగా కానీ, వీటన్నిటిలో ఓడిపోయిన అనుభవం మనకు ఉందనుకోండి కొన్నిసార్లు. Let me tell you, my dear brethren, I have seen lot of people who says, brother, I don't want to live. I want to commit suicide because my life is a failure. ఎందుకంటే నా జీవితం ఓడిపోయింది సహోదరుడా, ఇంకెందుకు నా జీవితం, ఇక నేను చచ్చిపోతే బాగుంటుందేమో, ఆత్మహత్య చేసుకుందాం అన్నట్టుగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. Brethren, failure is not final. There is a way ahead. Lord, you are in the sharpener. Lord is sharpening you. You are going to get a promotion after this sharpening. గుర్తుపెట్టుకుందాం, ఓడిపోవటం అనేది జీవితానికి ముగింపు కాదు. దేవుని చేతిలో నీవు ఒక పెన్సిల్ లాగా పదును చేయబట్టడానికి ఆ మెషిన్ లో పెట్టినప్పుడు ఆయన చేతిలో నీవు ఉండవని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Failure is not final. ఓడిపోవటం అనేది జీవితానికి ముగింపు కాదు. Sometimes you must have been forsaken by your own dear people, friends, family, so many people. కొన్నిసార్లు కుటుంబం ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కూడా మనం దూరం కాబట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దూరం చేస్తారు వాళ్ళు కూడా. To be forsaken by a friend is a painful thing actually. వాస్తవంగా మన ముఖ్యమైన స్నేహితుడు మనల్ని దూరం చేశాడు అనుకోండి, అది కూడా కొంచెం బాధకరమైన విషయమే. It's a heartbreaking experience. ఇది హృదయం పగిలిపోయే విషయం. But I have seen a lot of people telling, Lord, he has cheated me or she has cheated me. My family, my children has forsaken me. I cannot bear it. ఇదిగో నా కుటుంబం కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు నన్ను మోసం చేశారు, నన్ను విడిచిపెట్టారు అని చాలా మంది అనుకునేవారు చాలా ఉంటారు. You know, the Lord Jesus Christ, the cry on the cross, my father, why hast thou forsaken me? మన రక్షకుడైన ప్రభువు వారిని కూడా మనం గమనిస్తే కల్వరి శిలువలో నా దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడనాడేవని అన్నాడు ఆయన కూడా. You know, after that forsaking, Father has elevated him. He is given a name above all names. So the elevation, rather that promotion of the Lord came after forsaking. ఇప్పుడు విడనాడిన తర్వాత మాత్రమే తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన ద్వారా ఇవ్వబడ్డట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే శ్రమల తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది. If you are forsaken, remember your promotion is just near to you. Don't just flee. Your promotion awaits you. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని విడనాడారు అని అనుకోండి, అలా పరిస్థితిలో ఉండినప్పుడు మీ ప్రమోషన్, మీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళేది చాలా దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోండి. So failure is not final. Forsaken is for promotion. ఓడిపోవటం అనేది ముగింపు కాదు. మర్చిపోవటం, విడనాడబడటం అనేది కూడా మనల్ని ప్రమోషన్ కు దగ్గరగా తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. Sometimes diseases. కొన్నిసార్లు జబ్బులు కూడా వస్తాయి. I told about me only. I had a very serious disease. I have nothing with me. But today, the Lord has given me great promotion. The position today which I have, I could have never achieved if I was not given this disease. ఈ రోగాల ద్వారా దేవుడు నన్ను ఎంతగా ఇచ్చించాడంటే, నేను ఎలా ఏమీ పొందలేని పరిస్థితుల్లో ఉండగా కూడా ప్రభు నన్ను అంతగా ఇచ్చించాడు ఈ రోగంలో నుండి నన్ను. My dear brethren, let me tell you, if you are under a serious disease, praise God, thank God, you are just going to be promoted either to glory or to a higher realm in your place. ఈ రోగాల ద్వారా కూడా ఒకవేళ ప్రభు మనల్ని అనుమతిస్తే ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాం. ఒకవేళ అది కాకపోతే ఈ భూలోకంలో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అని, అది చాలా సమీపంగా ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. Remember, the Lord has given this disease to you to give a promotion. దేవుడు నీకు రోగం అనుమతించాడు అని అంటే నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వబోతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. Brethren, don't be discouraged. If you are experiencing painful sharpening, remember you are carefully
in the hands of God, held by him to give you a promotion. ఆ దేవుని చేతిలో నువ్వు పదును చేయబడుతున్నావని గుర్తుపెట్టుకోవాలి, కానీ నిరుత్సాహపడి ఆ నిరాశగా లోను కాకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను. Now look, another one. Look, you can see this pencil, right? Another pencil, right? You say ఇదిగో here, right? ఇదిగో ఇక్కడ పెన్సిల్ ఇంకోటి చూశారు కదా ఇక్కడ. The pencil has two parts, the lead and the wood. అక్కడ లెడ్ అంటే వ్రాయబడే అమ్ము అది ఉంది, తర్వాత వుడ్ అంటే చెక్క కూడా దాని చుట్టూ ఉంటుంది. Which is actually the most important, rather, which is the useful part in this pencil? ఆ పెన్సిల్ లో ఉపయోగకరమైనది ఏది? The lead or the wood, which is useful? ఆ లెడ్ అంటే లోపల రాయబడే ఆ ములుక అదే, లేకుంటే దాని చుట్టూ ఉండిన చెక్క? You know very well, it is only that lead which is useful. Wood is just holding it, that's all. You know that very well. మనకు బాగా తెలుసు దాని లోపల ఉన్న ములుకు అంటే ఆ కోలం చూసారా, దానికి చుట్టూ ఉండిన చెక్క మాత్రమే భద్రం చేయబడదు, కానీ అది ముఖ్యమైనది కాదు, ఈ చెక్క ముఖ్యమైనది కాదు. Now look at the picture there. Man is basically three. He has a spirit, soul and body. ఇక్కడ మనం గమనిస్తే మానవుడు కూడా స్పిరిట్ అంటే ఆత్మ, రెండవది శరీరము, మూడవది ప్రాణము, మూడవది శరీరముగా మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఆ మూడు భాగాలు ఆ బొమ్మలో చూడండి. I'm going to make a spirit and soul as one and say man has basically a spirit and soul and a body. ప్రతి మానవుడు కూడా శరీరము, ప్రాణము, ఆత్మ. Which is most important in your body? మన దేహంలో ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? Your soul or spirit or your body? దేహమా, ప్రాణమా, ఆత్మ? Which is more important? The spirit, soul, ఏ భాగం ప్రాముఖ్యమైనది? ఆ శరీరమా లేకుంటే ఆత్మ? Naturally it is spirit. Same the lead of a pencil is important. Same way your spirit and soul is more important than your body. Kishore has gone. Uncle mute lo padindi. Can you hear me, Kishore? Can you hear me? Yes, just now I got. Okay, good. I'm going to again share the screen. Yes, I am. Now, as the lead is important to a pencil, same way your soul and spirit is more important than your body. అంటే శరీరం కంటే ఆత్మ, ప్రాణం అలాగే పెన్సిల్ లో కూడా చెక్క కంటే లోపల రాయబడే ఆ ములుకు అది చాలా ప్రాముఖ్యమైనది. You must understand the most important part of you is always that which is inside, that is spirit and body. శరీరంలో ప్రాముఖ్యమైనది ఏమంటే ఆత్మ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రాముఖ్యమైనది. You must understand one more thing. Which is more important for you? Which part is more? For which part you give importance? Body or for your spirit or soul or the inside, or which part is more important for you? ఇప్పుడు నీకు శరీరం ప్రాముఖ్యంగా ఉందా, ప్రాణం గాని ఆత్మ గాని ఈ ప్రాముఖ్యంగా నువ్వు దేనికి మొదటి స్థానం ఇస్తున్నావు? Think for a minute. How much time you spend for your body? Think for a minute how much time you spend for a body and how much time you spend for your spirit. ఒకసారి ఆలోచించేయండి, మీ మట్టుకు మీరు శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా, మీలో ఉండిన ఆత్మకి ఎక్కువ సమయం ప్రాధాన్యత ఇస్తున్నారా? Calculate the time you spend for eating food, taking bath, or putting oil, then entertaining of the body, putting clothes. You know how much time you spend for the body and how much time you spend in praying and meditation, reading Bible. How much time you spend for that? దేనికి తినటానికి, స్నానం చేయటానికి,
బట్టలు వేసుకోవడానికి వీటన్నిటికి ఎంత టైం కేటాయిస్తున్నారు? దేవుడి వాక్యం చదవటానికి, ప్రార్థన చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి మీ మట్టుకు మీరు, ఎవరి మట్టుకు వారు. For what your time spent maximum is important to you. Let me tell you, if you are giving more time for a body, I would tell you are a fool. ఒకవేళ ఎక్కువ సమయాన్ని ఈ శరీరం కానీ కేటాయించి కానీ మనం అప్పగిస్తున్నామంటే అది కాస్త మనం వాస్తవంగా వెర్రివాళ్ళమే. Because what for the body is, if the Lord tarries to come, body is for burial to the grave and worms are going to eat. And when you die, your spirit is not going to die. It is going to be absent with body is to be present with the Lord, eternal spirit and a perishable body. ఇప్పుడు నాశనం అయిపోయే ఈ దేహం నిత్యం దేవునితో ఉండబోయే ఈ ఆత్మకు ఎక్కువ అవకాశం మనం ఇవ్వాలి కానీ ఈ పురుగులు తినేసి మట్టిలోకి కలిసిపోయే ఈ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వరకు మనం ఉంటున్నాం. For what you are spending time? For your spirit or for your body? ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యతను సమయం కేటాయిస్తున్నామా, శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతను సమయాన్ని కేటాయిస్తున్నామా? ఆలోచించేద్దాం. Dear brother, are you wise or are you foolish? Answer yourself. ఒకసారి మీకు మీరే వెర్రివారుగా ఉన్నారా, జ్ఞానవంతులుగా ఉన్నారా? ఆలోచించేయండి. If you are spending time for the body, you are foolish. If you are spending time for the spirit, you are wise. That's answer for that. దానికి సమాధానం ఏంటంటే శరీరానికి ఎక్కువ కేటాయిస్తే నువ్వు వెర్రివాళ్ళలాగానే మిగిలిపడబోతున్నావు. ఆత్మకు ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రాధాన్యతనిస్తే నువ్వు జ్ఞానవంతుడుగా మిగిలిపడబోతా ఉన్నావు. You are seeing again the picture there. The pencil has two ends. One end is sharpened, one other is having a razor there. ఒకసారి ఈ పెన్సిల్ కి ఒక ఇదేమో వ్రాత వ్రాసే దానికి అవకాశం ఉంది, ముక్కుగా ఉంటుంది. తర్వాత దాని ఇంకొక ముగింపు ఎట్లా ఉంటుంది అంటే చివరి భాగం రేజర్ ఉంటుంది, అంటే రబ్బర్ ఉంటుంది తుడిచి వేయడానికి. Almost all the pencil has this eraser at its end. Almost all. ఎక్కువ మనం గమనిస్తే ఒక ప్రక్కన ముక్కు ఉంటుంది, ఒక ప్రక్కన రేజర్ రబ్బర్ లాగా తుడిచిపెట్టుకునేది ఉంటాయి. When you live in the world, you have the ability to correct the mistake you might make in your life. ఒక్కోసారి మన జీవితంలో ఈ జీవితాలు సరి చేసుకొని వాస్తవికతను గుర్తిరిగే దాని కొరకే ఈ రేజర్ అనేది మనం ఉపయోగించుకుంటాం. The mistakes you make in life can be corrected by the eraser which is at your own tip. అంటే నీ అంతటా నీవే నువ్వు చేసిన పొరపాట్లు ఏంటో, అతిక్రమాలు ఏంటో నువ్వు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. నీ చేతిలోనే ఉంది ఆ రేజర్ కూడా, ఆ రబ్బర్ కూడా. Remember, the eraser is with the pencil, but pencil cannot use it. The master has to turn the pencil and wipe out that picture, that mistake. The master can only use it. ఇప్పుడు మా యజమానుడే రాసేదానికి ఆ పెన్సిల్ ఉపయోగిస్తాడు. మాత్రమే కాకుండా ఆ మిస్టేక్స్, పొరపాట్లు కానీ ఒకవేళ ఏదన్నా జరిగిందనుకోండి, యజమానుడు చేతిలోనే ఆ రబ్బరు ఉపయోగిస్తాడు, ఆ పెన్సిల్ ద్వారానే ఉపయోగిస్తాడు. The pencil need a revision for correction of mistakes. Revising, opposite. ఈ పెన్సిల్ అనేది మనల్ని సరి చేసుకోవడానికి ఆ వెనక భాగంలో ఉండిన రబ్బర్ ఎంత ప్రాముఖ్యంగా ఉందో అది కూడా మన జీవితాల్లో కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందని గుర్తెరుగుదాం. Same way in your life, the mistake you make can be corrected only with the repentance, rather reversal of your life by the Lord. When you repent and come to the Lord, He will make the mistake correct. Your repentance is needed. వాస్తవంగా జరిగిన పొరపాట్లు, జరిగిన ఏమన్నా వ్యతిరేకంగా జరిగితే ఉంటే అది వాస్తవంగా సరిచేయబడాలంటే పశ్చాత్తాపంతో సరిచేయబడతాయి. కానీ పశ్చాత్తాపం లేకుండా యజమానుడి చేతిలో ఆ పెన్సిల్ వాడబడకపోతే అది ఏం ప్రయోజనం ఉండదు. You have to tell to the Lord, Master, I have done wrong. Correct me, Lord. I repent, Lord. I forsake that. Lord, help me, Lord. That sort of correction, repentance is needed. The repentance is needed. Then only your life can be corrected. ఎప్పుడైతే పశ్చాత్తాపం అనేది కలిగి ఉంటారో, యజమానుడు చేతిలోకి అప్పగించుకొని అయ్యా అని పశ్చాత్తాపడి నన్ను సరిచేయి అని ఆయనకు అప్పగించుకుంటారు, అప్పుడు మాత్రమే
జీవితంలో ఆ ఎరేజర్ అనే భాగాన్ని ఉపయోగిస్తాడు యజమానుడు. In your life, Lord has provided 3 erasers. First one is the blood of Jesus, second is the word of God, and third is the spirit of God. ఈ తుడిచిపెడతానికి యజమానుడు ఉపయోగించేది ఒకటి యేసు ప్రభు రక్తములో మనల్ని శుద్ధీకరిస్తాడు, రెండవది దేవుని వాక్యం ద్వారా మనల్ని శుద్ధీకరించబడతాడు, మూడవదిగా ఆయన ఆత్మ ద్వారా మనల్ని శుద్ధి చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. ఈ 3 మనల్ని శుద్ధి చేసేవి. John's epistle chapter 1 verse 7 says, the blood of Jesus Christ will cleanse you from all sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరించేది, పవిత్రీకరించేదని యోహాను భక్తుడు 1వ అధ్యాయం 1వ పత్రిక 7వ వచనంలో చెప్పబడింది. In Isaiah, the Lord is telling, come unto me and I will cleanse you. If your sin is red, like if your sins are red like crimson, I will make it white as snow. యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు, మీ పాపం రక్తం వల్ల ఎర్రనమైనను అవి గొర్రెవచ్చ వల్ల తెలుపు చేస్తాను, నా దగ్గరకు రండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. The blood of Jesus Christ can cleanse you from all sin. Remember, you have to repent and go back to the Lord, and Lord can definitely correct the mistake and change you and make you a clean and without spot and a righteous person again. మరలా నీతివంతుడిగా తీర్చబడి ఏ కళంకము మడత మచ్చ లేకుండా ప్రభు నిన్ను చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే చాలు, ఆయన అమూల్య రక్తములో కడిగి శుద్ధీకరిస్తాడు. Psalmist is asking, how can a young man cleanse his way? Answer is by taking heed in thy word. ఎలా యవనస్తులు దేవుని చేత తమ ప్రవర్తన శుద్ధి చేసుకుంటారు, దేవుని వాక్యం చేతనే కదా అని కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. Again, John's Gospel chapter 16 verse 7 says, it's for your advantage that I go away. And if I go, when I go, the Comforter will come, and he will cleanse the world of sin, of judgment, and of righteousness. The Holy Spirit can cleanse you from all sin. అక్కడ మనం గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయంలో, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ ఎదురుకు పంపిస్తాను, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపజేసి పవిత్రీకరిస్తాననే మాటలు అక్కడ చెప్పబడ్డాయి. So let me tell you, you have the ability to correct the mistake you might make in your life when you use the blood of Jesus Christ, the word of God, and the spirit of God. That eraser, the 3 erasers can make you clean and spotless and white again. మరలా ప్రభు నిన్ను ఆక్షేపణ లేకుండా, అంటే నిర్దోషిగా నిరపరాధిగా చేయాలంటే యేసు ప్రభు రక్తంలో మాత్రమే కాకుండా, దేవుని వాక్యం ద్వారా మాత్రమే కాకుండా, ఆయన ఆత్మ ద్వారా నువ్వు అప్పగించుకుంటే ప్రభు నిన్ను శుద్ధీకరించి పవిత్రీకరిస్తాడు. Look at the picture here. Flower. ఇక్కడ ఒక బొమ్మను మీరు చూడండి. Flower, then a ferocious leopard and an old man. ఇక్కడ ఒక చక్కని పుష్పం ఉంది, ఒక చిరుతపులి అక్కడ కనపడతా ఉంది, మాత్రమే ఒక ముసలైన అక్కడ కనపడతా ఉన్నాడు. ముగ్గురు. The pencil is used by the master to draw these pictures. యజమానుడి చేతిలో ఉండిన ఆ పెన్సిల్ ద్వారా ఇదిగో ఈ 3 విధాలైన బొమ్మలు వేయబడ్డాయి. But here's a slight correction I have to make, because the pencil itself is responsible for the pictures it makes. The master permits it to happen. That's all. యజమానుడు అనుమతిస్తేనే ఆ పెన్సిల్ ద్వారా ఈ బొమ్మలు వేయబడతాయి కానీ అని మనం గుర్తించాలి. We are not robots. As for God, we are given free will. We can choose our own life. We can sin. We can do good works. So this person like you and me are given free will, so that he will not force us for his way, but you are free to choose. But once you submit to the Lord, you can he can correctly draw good pictures. ఒకసారి మనం రోబోట్ లాగా, ఒక మిషన్ లాగా మనం ఉండేవాళ్ళం కాదు, కానీ ప్రభు నీకు నాకు స్వాతంత్రం అనేది ఇచ్చాడు ఆయన చేతిలో వాడబట్టడానికి అనేది. మరి ముఖ్యంగా మనం గుర్తెరిగి ఆయన చేతికి గాని మనం కానీ అప్పగించుకుంటే తప్పకుండా సరైన పందాలు సరైన రీతిలో ఆయన మనల్ని ఉపయోగిస్తాడు. With your life, dear brethren, you are always making pictures. With your life, dear brethren, you're always drawing pictures.
నీ యొక్క జీవిత అనుభవంలోనే నీవు చక్కగా బొమ్మలు వేసే అనుభవంలోకి రాగలవు. What picture you are making? What picture you are making? అంటే ఏ బొమ్మలు మీరు వేస్తా ఉన్నారు? The picture of a nice, beautiful flower with sweet smelling aroma. చక్కగా సువాసన ఇచ్చే ఆ పుష్పాలు లాంటివి మీరు వేయగ Or the picture of a man-eating ferocious leopard. Okay, brother. In between going out. Okay. Okay. Yes, sometimes here signals are not functioning properly. Now look, which picture? You're drawing the picture of a flower or a man-eating ferocious leopard? ఈ పుష్పాలు లాంటివి మీరు చిత్రీకరిస్తున్నారా, లేకుంటే మనుషులు తినే ఆ క్రూర మృగాలు లాంటివి మీరు బొమ్మలు వేస్తున్నారా? Killing your own brothers, killing and eating our own brethren, a ferocious animal type characters. ఈ జంతువులు మనుషులు దీన్ని ఆ జంతువులు లాంటి స్వభావాలు కలిగిన సహోదరులు తినేసే ఆ బుద్ధితో బొమ్మలు వేస్తున్నారా? Third one, old man, always give me, I want help, give me something, catch me, always help from others. Are you drawing the picture of an old man always seeking help from others? అంటే ఇతరుల దగ్గర నుండి సహాయం పొందుకునే ఆ నిస్సహాయ స్థితిలో ఉండిన ఆ వృద్ధుల్లాగా నాకివ్వండి సహాయం చేయండి అనే ఆధారపడే వాళ్ళలాగా ఉంటారా? అలాంటి బొమ్మలు వేస్తున్నారా నీ జీవితం? What picture you are drawing in your life? నీ జీవితం అనే బొమ్మ ద్వారా ఏ బొమ్మలు వేస్తున్నావు? Let me tell you, you are always drawing picture. Your life is pictures, either flower or man-eating a leopard, ferocious leopard, or an old man always seeking things. నీ జీవితం అనే ఆ బొమ్మ నీ జీవితం ఇతరులకు సువాసనిచ్చే ఆ పుష్పంలాగా ఉంటుందా, లేకుంటే ఇతరులని సహోదరుల్ని కీడు చేసి తినేసే ఆ క్రూర జంతువులాగా ఉంటుందా, లేకుంటే ఎప్పుడు మనుషుల మీద ఆధారపడి ఇవ్వండి అని ఆ వృద్ధుల్లాగా మీ జీవితం ఉందా? Every surface you walk, you are leaving a mark, either big or small. You are always drawing a picture for others to see. అంటే ఇతరులు నిన్ను చూసేంత ఒక బొమ్మలాంటి జీవితం, నీ జీవితం ఎలాగో ఉంది, ఈ మూటిల్లో మనం గమనించుకోవాలి. We must leave the world once. Now remember what picture you are going to leave for others to see. అంటే ఇతరులు నిన్ను చూడటానికి నీ జీవితము ఈ బొమ్మలో ఏ బొమ్మలాంటి అనుభవం కలిగిన వారిగా ఉంటున్నారు? Sabu uncle's life, he was a beautiful flower giving all aroma to others. Or Sabu uncle life, he was a hunter, a ferocious animal, such a cruel man, killing and destroying others. Sabu uncle, he was always give me, asking help from others. Which picture you can see in me? సాబు గారి గురించి ఆయన చెబుతూ, నేను ఇతరులకి మంచి సువాసన ఇచ్చే జీవితం కలిగిన జీవితం జీవిస్తున్నానా, ఇతరుల సహోదరులను కృంగదీసి చీల్చివేసే ఆ క్రూర జంతువు లాంటి స్వభావం కలిగిన వారిగా ఉంటున్నానా, లేకుంటే ఆ వృద్ధుల్లాగా ఇవ్వండి అని ఇతరుల మీద ఆధారపడే జీవితం కలిగిన వారిలాగా ఉంటున్నా అని ఎవరి జీవితాల్లో వారు పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. Let me ask you, what picture you are leaving for the world to see? Answer that. ఈ లోకము నిన్ను ఏ బొమ్మ రూపంలో చూడాలని నీవు కోరుకుంటున్నావు, అలాగ జీవిస్తున్నావు? If you want to leave a picture for the glory of God, remember these words, John's Gospel, chapter 3, verse 30. యోహాను సువార్త 3:30 మనం ఇలా చదువుతాం. It says, he must increase, but I must decrease. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. This is told by John the Baptist. We know that. మనకు అందరికి బాగా తెలుసు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ మాటలు చెప్పాడని మనం ఎరుగుదాం. Now, when you look at these words,
you can see the life of Paul in this actually. వాస్తవంగా అపోస్తుడైన పౌలు గారి జీవితంలో మనం ఈ విషయాలు మనం గమనించగలం. You know, this sentence, he must increase and I must decrease, was told by John the Baptist. కానీ బాప్తిస్మ వచ్చి యోహాను చెప్పాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని. We told this about Lord Jesus Christ, about Jesus Christ. యేసు ప్రభుల వారి గురించే ఆయన తెలియజేశాడు. Jesus Christ, actually John the Baptist was 6 months, he was 6 months elder to Christ, Jesus Christ. యేసు ప్రభు కంటే వాస్తవంగా ఒక 6 నెలలు పెద్దవాడుగా ఉన్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను. Normally, suppose you are 1 month elder, what you will say, hey, you sit down there, I am senior, you sit down there. We will not even give 1 week seniority. We will always suppress our juniors, right? కనీసం ఒక నెల పెద్దగా ఉంటే, లేదా ఒక వారం పెద్దవాళ్ళు అయినా అనుకోండి, నీకంటే నేను పెద్దవాడిని, కూర్చో, నా మాటను వినాలి అని అంటాం వాస్తవంగా. But John the Baptist said, though he is 6 months senior, he said, he must increase, I must decrease. What an attitude. 6 నెలలు పెద్దవాడైనా బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని ఆయనే తెలియజేశాడు. And this is what a Christian is. This is what you are going to see in the life of Paul. పౌలు గారి జీవితంలో క్రైస్తవ్యం అనేది ఎలాగో మనం చూడగలుగుతున్నాం. You become a Christian when you have the vision of the Lord Jesus Christ, rather when you have a face-to-face reaction with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారితో ముఖాముఖిగా సంభాషణ చేసి ఆ జీవితం కలిగిన వారిగా ఉండినప్పుడు. And in the life of Paul, Acts 9, we can see, as Paul was going to Damascus, a light appeared to him. ఇక్కడ పౌలు దమస్కు దారిలో ప్రభువు ఆయన్ని ఎదుర్కొన్నాడు, ఆ వెలుగును చూసినట్టుగా మనం గమనిస్తాం. There he saw a light. When he was going on the horse to Damascus, he saw a light appeared to him. ఎందుకంటే దమస్కు దారిలో ఆయన వెలుగు రూపంలో దేవుడు ఆయన దర్శించినట్లుగా మనం గమనిస్తాం. Now, Acts 22 verse 6, while he was giving the testimony in Jerusalem, he said, a great light appeared. Here it was a light that now it is this actually in a light, he said in AD 32-33, and this is AD 62. From in 62 he says, in Jerusalem he says, a great light. The light has grown in him. అంటే AD 33లో మాత్రం 33లో ఆ వెలుగు కనబడింది అని చెప్పాడు. కానీ అపోస్తల కార్యం 22లోకి రాగానే ఆ వెలుగు గురించి చెప్తూ ఆ వెలుగు గొప్ప వెలుగు అనే మాటలు ఆయన జీవితంలో దాని గురించి తెలియజేశాడు. Christ in him, or rather the light in him, has grown to become a great light. అంటే యేసు ప్రభు అనే వెలుగు ఆయన జీవితంలో వెలుగు దగ్గర నుంచి గొప్ప వెలుగు అనేది ఎదుగుదల కలిగించింది. Dear brethren, you are born again. That light came. Is the light growing, or is it remaining in the same, or is it decreasing? అంటే ప్రభువును నమ్ముకున్న ఒక వెలుగు నీలో ఉంది. ఆ వెలుగులోనే ఉండవా, ఆ వెలుగులో నుండి ఇంకా కొంచెం వెలుగు పెద్దదవుతా ఉందా, నీలో ఎదుగుతుందా లేదా నీలో వెలుగు అనే ఆ ప్రభువారు. Now Acts 26 verse 13, a light brighter than the sun. That's what he says to Agrippa. It has become much more brighter than the sun. అంటే అగ్రిప్ప గారి దగ్గరకు వచ్చే సమయానికి ఆయన చెప్పింది ఏమంటే 26వ అధ్యాయం అపోస్తల కార్యములో, అది సూర్యుని కంటే మహా వెలుగు అని అగ్రిప్ప దగ్గర పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. He could not say anything more than that. The light which is brighter than the sun. The light in Acts 9, a light. Acts 22, a great light. Acts 26, a light brighter than the sun. Look, the Christ in him, or rather light in him, has grown and grown and grown. It is full in his heart.
Okay, brother, proceed. You want me to once again say it? ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోనే వెలుగు నన్ను దర్శించింది అన్నాడు. అపోస్తుల కార్యం 22లోనేమో గొప్ప వెలుగు నాకు కనపడింది అని అన్నాడు. తర్వాత అదే పౌలు గారు 26వ అధ్యాయం అపోస్తుల కార్యంలో రాగానే గొప్ప వెలుగు కంటే సూర్యుని కంటే మించిన వెలుగు అని ఆయనలో ఉండిన ఆ ప్రభు అయిన వెలుగును ఎలాగో ప్రదర్శించాడు. చూడండి ఎంత ఎదిగాడు. That is what is called growth of a Christian. అది వాస్తవంగా క్రైస్తవ్యము యొక్క ఎదుగుదల. The light in him was growing. It was full and full in his heart. ఆయన హృదయం లోపల ఉండిన వెలుగనే ఆ ప్రభువు ఎదుగుతూ అది పూర్తిగా నింపబడిన వెలుగులాగా అయిపోయింది ఆయన హృదయంలో. A great light, a light brighter than the sun. That's how it has grown. ఎంతగా ఎదిగాడంటే ఒక వెలుగు అన్నాడు, తర్వాత గొప్ప వెలుగు అన్నాడు, గొప్ప వెలుగు కంటే సూర్యుని కంటే మించిన వెలుగు అని అన్నాడు. ఎంత ఎదిగాడో చూడండి. ఆయనలో ఉండిన ఆ వెలుగును గురించి అలాగూ ఎరగలిగాడు. That is the light in Paul, Christ in Paul. క్రీస్తు ప్రభువు వారు పౌలు గారి జీవితంలో అలాగూ వెలుగు సంబంధంగా ఎలాగూ ఎదిగాడు అనేది క్రైస్తవ్యంలో మనం గమనిస్తాం. Every Christian has two things. One is the flesh in him and the spirit in him. ప్రతి క్రైస్తవుడికి శరీరం ఉంది, అతనిలో ఆత్మ కూడా ఉన్నట్టుగా మనం ఎరుగుదు. Here the Christ is the spirit. The light in him was growing. Now let us look what is happening to his flesh. ఒకసారి మనం గమనిస్తే ఒక క్రైస్తవుని లోపల ఆత్మలో వెలిగించబడి ఎదుగుతా ఉండినప్పుడు ఆ శరీరం అనేది కూడా ఉంది. దాని గురించి కూడా మనం చూస్తాం. In Acts 15 verse 9 he is telling that is in AD 54 he says I am the least among apostles. That's the flesh. అపోస్తుల కార్యములో 15వ అధ్యాయం 9వ వచనంలో తన శరీరాన్ని గురించి చెబుతూ నేను అపోస్తులలో కడమవాడను అని అన్నాడు. That sentence has 54లో that sentence has another meaning. I'm least among the apostles, but I'm greater than evangelists and elders. You can say that. అంటే ఆ మాట ఆయన ఉద్దేశం ఏంటంటే నేను అపోస్తులలో కడబటి వాడని అన్నాడే కానీ నేను తక్కువైన వాడు కూడా కాదు అన్నట్టుగా శరీరం అక్కడ కొంచెం కనపడతా ఉంది. 54లో క్రీస్తు శకం. In 54 he says I'm only least among the apostles, but I'm greater than you elders and evangelists and saints. I'm bigger than you all. You're mute actually. Kishore, you're mute. One second. Okay. Now I got. Okay, brother, I am getting. You're still mute only showing. I don't know what is happening with you. No, brother, I am not in mute. Okay, now you speak. Okay. Acts 15. Okay, brother, proceed. 1 Corinthians 15:9, he says, I'm least among the apostles, but I'm greater than elders and evangelists or saints. అంటే 50 క్రీస్తు శకం 54 కొరింథీ మొదటి పత్రిక 15:9లో రాయబడ్డ మాట ఏమంటే నేను అపోస్తులందరిలో అత్యల్పుని అన్నాడే కానీ అసలు చెప్పాలంటే మిగిలిన వాళ్ళందరిలో కంటే నేను ముఖ్యుడిని అన్న మాట అందులో గోచరం అవుతా ఉంది. Now, AD 63 in Ephesians he writes, I'm least among the saints. ఎక్కడ ఎఫెసీ పత్రిక రాస్తూ 63లో అక్కడ వ్రాయబడ్డ మాట ఏమంటే పరిశుద్ధులందరికంటే నేను అత్యల్పుడును అని అన్నాడు. Look, he has decreased, Christ has increased in him. అంటే ఆయన ఏమో తగ్గుతున్నాడు, ఆయన జీవితంలో ప్రభుల వారిని చూస్తా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. There about Christ, once a light was there, that time he was a big person, he was only least among the apostles. Now a great light has come, now he says I'm least among the
saints. He is decreasing and Christ is increasing. గొప్ప వెలుగు అన్నాడు అపోస్తుల కార్యం 9:3. అప్పుడు అపోస్తులందరిలో నేను తక్కువ అన్నాడే గాని గొప్పవాడు గాని తన శరీరం చూపించుకుంటా ఉన్నాడు. అపోస్తుల కార్యం 22 రాగానే గొప్ప వెలుగు అన్నాడు. కానీ అక్కడ కింద మనం గమనిస్తే అత్యల్పుడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడు అన్నాడు 1960 లేక క్రీస్తు శకం 63లో. Now in AD 66, 1 Timothy, he says, I am the chief of all sinners. 66లోకి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట ఏమంటే, నేను పాపులందరిలో ప్రధానుడు అని అన్నాడు. Look where he has gone. His flesh has become nothing and Christ has become a great light brighter than the sun and he has become chief of all sinners. He's ఎప్పుడైతే decreased and Christ has increased. అంటే ఆయనని ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది నా మాటలో ఆ శరీరం అనేది ఎలాగూ తగ్గిపోతా ఉందో, ఆయనలో ఉండిన ప్రభులు వారు ఎలాగూ హెచ్చించబడుతున్నాడు అనేది మన జీవితంలో, ఆయన జీవితంలో మనం గమనించగలం. పౌలు గారి జీవితంలో. Brethren, I don't know when you got saved, but did the light in you has become a great light, a bright light, a light brighter than the sun, and your flesh has become least among the apostles, least among the saints, and chief of all sinners? How is your spiritual growth and your flesh diminishing? ఎలాగూ నువ్వు నమ్ముకున్న దగ్గర నుండి ఎలాగూ వెలుగు, గొప్ప వెలుగు, సూర్యుని కంటే మించిన వెలుగు అనేది ఆయన జీవితంలో ఉందో, ఎలాగూ అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లు నేను అత్యల్పుడును అన్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడు అన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను పాపులందరిలో ప్రధానుడు అని ఆయన జీవితంలో ఆత్మీయతలోనేమో ఎదుగుతా ఉన్నాడు, శరీరంగానేమో తగ్గిపోయిన వాడిగా మనం గమనిస్తా ఉన్నాం. Many servants of God, they say, I am a great servant of God. That is, his flesh is growing, and actually for him the Christ is only diminishing. చాలా మంది దేవుని సేవకులు చెప్తా ఉంటారు, నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే తన శరీరం అనేది పెరిగిపోతా ఉంది, ఆత్మీయతలో అణగారిపోతున్నట్లుగా మనం గమనిస్తాం. John the Baptist has said, he must increase and I must decrease. Paul has shown in his life a great light, a light brighter than the sun. I'm least among the apostles, least among the saints, and chief of all sinners. He has diminished, and Christ has grown in him. ఎలాగో అపోస్తుడైన పౌలు వారు తన జీవితంలో ప్రభుల వారిని ప్రదర్శించాడు అనేది మనం గమనిస్తే, యోహాను భక్తుడు అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నదని బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడే గాని పౌలు గారి జీవితంలో అది రుజువు చేశాడు. నేను అపోస్తుల్లో ప్రధానుడను అని అన్నాడే గాని పరిశుద్ధులందరిలో నేను తక్కువ అన్నాడు. తక్కువ అంత మాత్రమే కాకుండా పాపలందరిలో నేను ప్రధానుడు అని కూడా ఆత్మీయంగా ఎదుగుదలకు గుర్తుగా మనకు కనపడతా ఉంది. You might wonder why this man is telling all stories to we are not children, we are big grown up people, but I told you today story. కానీ ఏది కథ చెప్పాడు, కథలు చెప్పుకున్నా పిల్లలాగా ఆయన అనుకున్నారు, కానీ నేను కథ ద్వారా మాత్రమే ఉన్నతమైన సంగతులు మీకు తెలియజేశాను. I'm going to take you to the book of Romans chapter 6 to 8. That topic is sanctification. నేను చెప్తున్నది 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు. శాంటిఫికేషన్ అంటే ఎలాగో మనం పడుతున్నాం అనే విషయాలు మనం ప్రారంభించి కొనసాగిస్తా ఉన్నాం. What is sanctification? Sanctification is he must increase, I must decrease. That is sanctification. శాంటిఫికేషన్ పవిత్రీకరించబడటం అంటే ఏంటంటే నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అనేది, ఇదే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది కూడా ఇదే. A light is actually when you get saved. That is justification. Justification is a light, and from that time you can say great light brighter than the sun. All this keep on going to the process of sanctification. రక్షించబడినప్పుడే మనం వెలుగును పొందాము, అది నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇప్పుడు మనం
శాంటిఫికేషన్ అనే అనుభవంలోకి వస్తున్నప్పుడు మన జీవితంలో ఆ వెలుగును ఇంకా ప్రజ్వలింప చేసే అనుభవంలోకి మనం రావాల్సిన వారిగా మనం ఉంటున్న పరిశుద్ధ. I think you learned a big story today. I think you learned a big story today. మనం కథను మనం విన్నాం ఇప్పటి వరకు. I think you learned a big story today. ఈ రోజు ఒక పెద్ద కథను మనం విన్నాం. The story of pencil and the story of Paul. పెన్సిల్ గురించి విన్నాం, పౌలు గారి చరిత్ర గురించి కూడా మనం విన్నాం. You can put it as the story of the pencil of Paul. ఒకసారి అర్థం చేసుకోండి, ఇది పెన్సిల్ గురించిన కథనా లేకుంటే పౌలు గారి గురించిన కథనా? No, pencil, the story of Paul's pencil. అంటే పౌలు అనే ఈ పెన్సిల్ గురించి మనం విన్నాం. It is Paul's pencil. It is Paul's pencil. ఇది పౌలు గారి యొక్క పెన్సిల్. The Paul's pencil was diminishing. He was being used by the Lord more and more. ఈ పౌలు అనే పెన్సిల్ అది తగ్గిపోయింది. దేవుని నామం అంతకంతకు హెచ్చించబడ్డట్టుగా మనం గమనించాం. How many times the pencil was put in the sharpener? How many times? You know, in 2 Corinthians, right? I was beaten with rods 4 times. Many times shipwrecked. What all this man has suffered? All the sharpenings for the Paul. పౌలు గారి యొక్క ఈ శ్రమలనే మరాన్ని పెన్సిల్ లాగా వెళ్ళిపోయి ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు ఓడ బద్దలైపోయిందో, ఎన్నిసార్లు పదులు చేయబడ్డా ఆ శ్రమానుభవంలోకి వెళ్ళినట్టుగా ఉన్నాడు మనం గమనిస్తాం. Why Paul this light was growing and his body was diminishing? Listen, he was being sharpened by the Lord. He was cut. ఎందుకు పౌలు గారు గొప్ప వెలుగు నుంచి సూర్యుడి కంటే గొప్ప వెలుగులోకి వెళ్ళిపోయాడు అనంటే, పౌలు గారి జీవితంలో ఈ పదును చేపట్టడానికి ఆ మరలోకి ఎన్నిసార్లు వెళ్ళాడో మనకైతే తెలియదు యజమాని చేతిలో ద్వారా. Whether how many times you go into the cutter or rather erase the pencil sharpener to cut your body out, your flesh out. Every time you are in the sharpener, your flesh is being cut out. ఎప్పుడు ఈ షార్పనర్ పదును చేయబడతా ఉందో అప్పుడు దానికి సంబంధించిన చెక్క ఎలాగూ బయటకు వస్తా ఉందో, ఎప్పుడు ప్రభువు వారు నిన్ను శ్రమల్లో గుండా వెళ్ళిపోతావో అప్పుడు ఖచ్చితంగా నీ శరీరం అనేది తీసివేయబడాలి, శరీర లక్షణాలు వెళ్ళిపోవాలి. When you are the sharpener, you are going to get a promotion. I told in the beginning. నేను ముందే చెప్పాను, ఎప్పుడైతే మనం మర దగ్గరికి వెళ్ళాము అప్పుడు మాత్రమే మనం ప్రమోషన్ దగ్గరగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. Paul became one of the chiefest apostles because he was in the sharpener many times. అపోస్తులుడు నేను ప్రధానుడు అన్న ఆ పౌలు గారు ఎన్నిసార్లు ఆ మర దగ్గరికి వెళ్ళి మరానుభూలోకి వెళ్ళాడు. Paul is called the apostle of the book of Acts. పౌలు ఈ అపోస్తుల కార్యం అంతటిలో పౌలు గురించి చెప్పబడిన మాటలు మనం గమనిస్తున్నాం. I'll show you one more thing about Paul. Just look. He's called the apostle of the book of Acts. Look, he's called apostle to the world, apostle to the Gentiles, apostle of the epistles, apostle of the Acts, the ablest apostle, the apostle of the great mission, and the apostle who turned world upside down. Look at the promotions he got. ఎన్ని విధాలైన ఉన్నతమైన స్థాయికి అపోస్తులుడుగా ఆయన వెళ్ళాడు. ప్రపంచమంతటికి అన్యజనులకు అపోస్తులుడుగా ఉన్నాడు. ఎన్నో పత్రికలు రాశాడు అపోస్తులుడుగా. అపోస్తుల కార్యంలో కూడా ఆయన గురించి వ్రాయబడింది. The ablest, best apostle. అంటే అపోస్తులందరిలో నేను ముఖ్యుడిని అన్నాడు. అపోస్తులందరిలో గొప్పవాడిగా ప్రధానుడుగా ఉన్నాడు. అపోస్తులు వరల్డ్ అప్సైడ్ డౌన్, అంటే భూలోకాన్ని తలకిందులు చేసిన అపోస్తులుగా ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. Why all these 7 qualifications he got?
Because 7 విధాలైన ఇవన్నీ ఎందుకు ఆయనకు వచ్చాయి అంటే he was in the sharpener. ఎందుకంటే ఆయన మరలోకి వెళ్ళాడు, ఒక పెన్సిల్ లాగా మరలోకి వెళ్ళాడు, శ్రమానుభవంలోకి. Dear brethren, praise God when you are being sharpened by Lord. దేవుని చేత ఎప్పుడైతే నువ్వు చెక్కబట్టడానికి మరలోకి వెళ్ళిపోతున్నావో ఒకసారి గుర్తుపెట్టుకుందాం ఇవన్నీ కూడా. God bless you. Next week we will start the book of Romans chapter 6. We'll remember the story and we'll continue the book of Romans 6. థ్యాంక్ యూ. ఈ కథ ఈ గుర్తుపెట్టుకోండి, పౌలు పెన్సిల్ కథ. ఇది చాలా అద్భుతంగా ప్రభు మనకు అనుగ్రహించారు. మాత్రమే కాకుండా 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మరొక క్లాసులో మనం విందాం. Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Pray. ప్రార్థన చేసుకుంటున్నాం. Any questions you want to ask? Some questions you can ask me. Some questions. క్వశ్చన్స్ ఎవరన్నా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారా? ప్రశ్నలు. Who are all there in the Bible school people, Bible school students? You will hear this story once again in your basic doctrines. Please don't mind that. స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఒకసారి విన్నారు కదా, దాని గురించి ఏం బాధపడక్కర్లేదు. జొన్నలగడ్డ వివేక్ అయ్యా ఎవరు?